ఇదే ఇంగ్లీష్లో స్వీట్ పొటాటో అంటారు. ఇవ్వండి, ఇవే బస్తాకి బస్తా ఉంది. చాక్లెట్లు కొనుక్కుంటే గ్రీన్ ఫ్రీ. కిतना पैसा చాక్లెట్? వీటినే అంగారకాయలు అంటారు. ఇవి మా గిరిజన ప్రాంతాలు మాత్రమే దొరుకుతాయి, ఇంకెక్కడ దొరకవు. ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి. క్యాటిల్ బర్రెలు అంటారు. ఇవి మనకి ఎలా ఉపయోగిస్తారంటే ఊర్లోని ఏవైనా పెట్లు ఏమైనా కొట్టడానికి ఉపయోగిస్తాము. ఎంతమ్మా కేజీ? 40 రూపాయలు చెప్తున్నారు కేజీ. 30 రూపాయలకి అడిగాను, ఇవ్వనంటుంది 30 రూపాయలకి అడిగితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బీజేవీ బాయ్స్. ఈ వీడియోలో మా గిరిజన ప్రాంతంలో జరిగే సంత గురించి మీకు చూపించబోతున్నాను. సంత అనేది మన సారికలో జరుగుతుంది, సారిక సంత అంటాము. ఈ సంతలోని మన గిరిజన ఉత్పత్తులు అన్నీ దొరుకుతాయి. ఇప్పుడైతే మనము ఆ సంతకైతే ఇప్పుడు వెళ్తున్నాము. వెళ్ళడమే కాకుండా ఇప్పుడు తెల్లారి చూడండి, ఇంత ఎర్లీ మార్నింగే మనం బయలుదేరిసాము. టైం కూడా 3 అవుతుంది చూడండి. 3 గంటలకే బయలుదేరిసాము. 3 గంటలకు బయలుదేరేసరికి అక్కడికి వెళ్ళేసరికి మనకి 5 ఈ టైం అవుతుంది. అక్కడ సంత అయితే 8:30 కల్లా అంతా కంప్లీట్ అయిపోద్ది, ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోద్ది. అందుకే మనం అంత ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్తున్నాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా బీజీవీ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేమైతే ఇప్పుడు సంతలోకి వెళ్ళిపోతున్నాము. ఈ సంత అనేది మన ఆంధ్ర ఒరిస్సా బార్డర్ సరిహద్దులో ఉంది కాబట్టి సగం తెలుగు సగం ఒడియా మాట్లాడతారు. పూర్తి లాంగ్వేజ్ అయితే ఎవరికి రాదు. సగం తెలుగు సగం ఒడియా మిక్సింగ్ అవ్వడం వల్ల కొద్దిగా మనం మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటుంది. అయినా పర్లేదు, మేనేజ్ చేయొచ్చు. వాళ్ళు కొంచెం హిందీ కూడా వచ్చు. ఇప్పుడైతే మనము ఇక్కడికి వస్తువులు అయితే మన గిరిజనులు వస్తాయి, తెలుగు వారివి, ఇటు ఒడిస్సా వారు కూడా వస్తాయి. రెండుని అమ్మడం కొనడం జరుగుతుంది. కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది, ఇంకేం ఇబ్బంది ఉండదు. స్టార్టింగే మొదటి మాట గుడి చూడండి. టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. ఇదిగోండి బీరకాయలు, వంకాయలు, క్యాబేజీ, టమాటీ అన్నీ వేసి ఉంచారు, రెడీ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న రాత్రుల్లో వర్షం పడింది, గాల్లో చాలా ఎక్కువ వేసాయి. అందువల్ల ఈరోజు కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది. బాబా లాస్ట్ వారం ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఈ టైం సంత అయిపోయింది బాబా. అయిపోయింది, ఎందుకంటే పోయిన వారం వర్షం లేదు, నిన్న వర్షం అయితే చాలా ఎక్కువ పడడం వల్ల మనకి సంతని లేట్గా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మా సైడ్లో బుట్టలతో అమ్ముతారు, బుట్టలతో చూడండి. మనకైతే అక్కడ మీకు బయట బ్రాండ్లు అన్నీ దొరుకుతాయి కదా కంపెనీవి, చూడండి. మాకైతే లోకల్ అయినాయి, మాకంతా మేము పండించే లోకల్ బ్రాండ్సే దొరుకుతాయి. చూడండి, పొట్లాలు కట్టి కందిపప్పు, పంచదార, బఠానీలు ఇవన్నీ పండించినవే బావా. ఇవన్నీ సొంతంగా పండించినవి చూడండి వంతలు. ఈ సంతలోని గిరిజన గ్రామ ప్రాంతాల్లో పండించే పంటలని తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తారు. అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. నార్మల్గా బయట కంటే ఇక్కడ మనకి అన్నీ చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. ఏంటి మమ్మీ ఇవి మెత్తలా? ఎంతకు అమ్ముతావు కిలో? చెప్పండి, ఎంతకు అమ్ముతావమ్మా? 600, 400, 200. రేయకుండా అన్ని కేజీ 400. వాటి పేరు ఏంటి? 100 రూపాయలు కదా అవి కవ్వాలా? ఆ పక్కవి అవి సప్పన కావాలి, ఒప్పని కావాలి. సబ్బునే ఏకి చూసో कम से कम नहीं आता, पैसा कम में नहीं आता. తెలుగు రాదా? 500 రూపాయ, 500 తక్కువ మరి ఉండదా? కమ్ నయ్యి ఆతా. వీళ్ళకి ఎవరికి తెలుగు రాదు, తెలుగు లేదా? ఇవేటివి? పొట్టలు అంటే ఇట్ల పేరు, కానీ మా సైడ్ అయితే దొండకాయలు అంటాము, నెయ్యి దొండకాయలు అంటాము. మీ సైడ్ ఇట్లా ఏమంటారు కొంత కామెంట్ చేయండి. ఇది పప్పు వేసుకుని వండుకుంటారంట, చాలా బాగుంటుంది అంటున్నారు. బొత్తాకు చూడండి, బొత్తాకు అంటే ఇది కూడా పప్పు వేసుకుని వండుకుంటారు. పాలకూర పప్పు అంటాం కదా, పాలకూర పప్పు, గోంగూర పప్పు లాగా వీళ్ళు ఈ బొత్తాలను పప్పు వేసుకుని వండుకుంటారు. ఇది 500 రూపాయలు చెప్తున్నారు. మేమైతే 250కి అడిగాము. 250కి అడిగితే రాదంటున్నారు, నవ్వుతున్నారు. చూడండి, 250కి ఎలాగేస్తామో, ఆ పండించిన శ్రమకే అది రాదంటున్నారు. ఆనపకాయలు అంటారు వీటిలోనే. 20 రూపాయలు ఒకటి, ఒక ఆనపకాయ 20 రూపాయలు చెప్తున్నారు.
మేమైతే 10 రూపాయలకి వచ్చాము. ఏమంటున్నారు? నిమ్మకాయలు చూడండి, ఎండాకాలం కదండి, అందుకే చిన్నవి అయిపోయి, లేకపోతే పెద్ద పెద్ద నిమ్మకాయలు ఉండేవి. ఎండాకాలం కదా, చాలా చిన్న నిమ్మకాయలు అయిపోయి. చిక్కుడుకాయలు చూసారంటారు కదా, చిక్కుడుకాయలు ఇప్పుడు కూడా తలపెరుగుతున్నాయి. గిరిజన గ్రామ ప్రాంతాల్లోని పండించే పంట రాకముందు వారం వారం ఇలా తీసుకొచ్చి వారపు సంతలు నమ్ముతాము. ఇలాగ వ్యాన్ల పైన తీసుకొచ్చి చూడండి, అన్ని కేట్లలాగా కవర్లా కట్సి. ఇదిగోండి కలెక్టర్ మామిడికాయలు చూడండి ఎంత పెద్దవి అయ్యాయో. ఇదిగో దొండకాయలు కిందకి చూడండి, క్యాబేజీ అన్నీ ఒక ప్యాక్ చేసుకోండి. నల్ల వంకాయలు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయి, నల్ల వంకాయలు, దొండకాయలు, క్యాప్సికమ్, అది బెంగళూరు మిర్చి. ఇదిగోండి మా గిరిజన గ్రామాలను పండించే పప్పు దినుసులు చూడండి, అన్ని రకాలు కనిపిస్తున్నాయి. ఇవైతే మేము కేజీలకి ఏం అమ్మరు, అంతా సోళ అడ్లకి అమ్ముతారు, అలాగే అమ్ముతున్నారు. చూడండి అన్ని పప్పు దినుసులు ఉన్నాయో. ఇవిగోండి ఇవి ఉలవలు, ఇవైతే బఠానీ, పెద్ద బఠానీ. ఇవైతే నల్లొలవలు చూడు, నల్లొలవలు. మాకు కేజీలు అవే ఉండవు, అన్ని అడ్లని చూడండి, అంతా డొక్కులతో కొలమానమైన. ఎంత అమ్మ ఇది? 100 రూపాయలు. దీని పేరు ఏంటి? దీని పేరు సుమా. ఇవి బాయిలు చూడ. డబ్బులు ఎంత? డబ్బులు పైసా 100 రూపాయలు. ఇది 100 రూపాయలు. ఇది ఇవన్నీ ఇదిగోండి, ఈ పెద్ద అడ్డ కనిపిస్తుంది కదా, ఈ పెద్ద అడ్డతో ఇవంతా 100 రూపాయలు, ఏదైనా 100 రూపాయలని. ఈ చిన్న అడ్డ ఉంది కదా, చిన్న అడ్డతో 50 రూపాయలు. చూడండి ఇది చిన్న అడ్డ, ఇది దాంట్లో సగము, ఇది 50 రూపాయలు. ఇదైతే పెద్ద అడ్డ చూడండి 100 రూపాయలు. ఇదిగో చూడండి, ఇది మీకు తెలుసా? ఇవో కనిపిస్తున్నాయి కదా, ఇవే పుచ్చకాయలు, ఇంగ్లీష్లో వచ్చి వాటర్ మెలన్ అంటారు. ఇవి మా గిరిజన ప్రాంతాల్లోనే వేస్తారు, ఎందుకంటే వాటర్ ఎక్కువ, నీళ్ళు చదువు ఎక్కువ కాబట్టి వేస్తారు. ఇవి తినడం వల్ల మన బాడీకి అయితే మంచి చలవ చేస్తుంది, కూల్ అవుతుంది బాడీ అయితే. కాయ అయితే చాలా బాగుంది. బరువు 2 కేజీలు ఉంటుంది. 2 కేజీలు ఉంటుంది, 2 కేజీలు ఉంటుంది కాయ. ఇది ఎంతన్నా? 40 రూపాయలు. 40 రూపాయల? చూడు తక్కువకు మరి రాదా? తక్కువ మరి రాదు, చూడండి తక్కువ రావాలని సగం కట్ చేసేయాలి మా బావ. మరి చూడు తక్కువ రావాలని సగం కట్ చేసేస్తా అంటున్నాడు. ఏంటి? ఓకే. ఎంతకి ఇస్తావు ఇది? కేజీ లెక్క ఇస్తావా లేకపోతే మామూలుగా ఇస్తావా? మామూలుగా ఇస్తావు. కిतना पैसा? 20 రూపాయలకి ఇస్తావా? 250 రూపాయలు ఈ జట్టి, ఇదంతా కలిపి. తక్కువకు మరి ఇవ్వవా? తక్కువకు మరి ఎవడంట ఫ్రెండ్స్? చూడండి 250 రూపాయలు చెప్తున్నాడు. కూరని, ఆకుకూరని చాలా ఫ్రెష్గా ఉంది. ఇప్పుడే మార్కెట్కి తీసుకొచ్చాడు, తోటలో కోసం తీసుకొచ్చాడు. ఇది తినడం వల్ల కళ్ళుకి అయితే చాలా మంచిది, కళ్ళుకును కిడ్నీలకి చాలా మంచిది. ఇందులో విటమిన్లు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. కళ్ళుకైతే చాలా మంచిది, కళ్ళుకి కిడ్నీలకి. తెలుగు వస్తుందా? ఎలా ఉందో? 10 రూపాయలంట ఇది. ఇదిగోండి ఇది సర్ఫ్ సబ్బు, బట్టలో ఉతికేది. చూడండి ఎంత లాగా ఉందో. లోకల్ బ్రాండ్ అండి, గోల్డ్ అంట. దాని పేరు చూడండి చికెన్ మసాలా చిన్నదిగా ఉందో, 5 రూపాయలు కేవలం. చూడండి చాలా చిన్న చికెన్ మసాలా. ఇది మా లోకల్ బ్రాండ్ అని. గిన్నె ఫ్రీ, చాక్లెట్లు కొనుక్కుంటే గిన్నె ఫ్రీ. కిतना पैसा చాక్లెట్? రూపాయి. టోటల్ కిतना చాక్లెట్స్? 300 చాక్లెట్. గిన్నె మాకేనా? గిన్నె ఎవరికి? 300 గిన్నె. చూడండి ఊదొత్తులు, మన ఇంట్లో దేవుడికి దీపం పెట్టేప్పుడు వాళ్ళు ఊదొత్తులు పెడతాం కదా, ఇదిగోండి మా గిరిజనులు సొంతంగా తయారు చేసింది ఇవి. మా ప్రాంతాలను చేస్తారు. ఇవేని 60 రూపాయలు రాస్తాం. చూడండి తాళ్ళు కూడా విక్రయిస్తారు. చెప్పాం కదా మనము ముందుగా, పశువులకి మనకు చెప్పాను కదా, పశువులు కట్టడానికి అని చెప్పి వీటితోనే కడతారు, వీటిని ఉపయోగిస్తారు పశువులు కట్టడానికి. వీటిలో చిన్నవి పెద్ద కూడా ఉన్నాయి చూడండి. ఇవిగోండి దూడలు ఉంటాయి కదా, చిన్న దూడలు, ఆ దూడలు కట్టడానికి ఇవిగోండి కన్నీలు. దూడలు కట్టడానికి ఈ కన్నీలు చూడండి చాలా చిన్నగా ఉన్నాయి కదా, దూడల కన్నీలు కట్టేది.
ఇదిగోండి దూడ కట్టడానికి. పెద్ద కన్నా అయితే 50 రూపాయలు చెప్తున్నారు, చిన్న కన్నా అయితే 10 రూపాయలకి ఇస్తున్నారు. 5 రూపాయలు. అంటికాయలు కూడా మా గిరిజన చూడండి, అరటికాయలు కూడా రకాలు ఉన్నాయి చూడండి. 20 రూపాయలు. కొంచెం తెలుగు అయితే వస్తుంది, మాట్లాడుతున్నారు చూడండి. కొంచెం మాట్లాడి వస్తున్నాయి, తెలుగులో మాట్లాడుతున్నారు. ఎంత అమ్మ ఇది? అమ్మ ఎంత ఇది? 20 రూపాయలు. ఇవి పచ్చిమిర్చి 20 రూపాయలు. దొండకాయలు ఏ వాటని 20 రూపాయలకి అమ్ముతున్నారు. ఇదైతే బాగా బాగా వచ్చింది, బాగా నేర్చుకున్నారు. కాకరకాయలు అదిగో అంతా అన్ని 20 రూపాయలు. కాకరకాయలు, దొండకాయలు, బెండకాయలు అన్ని అమ్ముతున్నారు. కేజీ 40 రూపాయలు. బంగాళదుంప చాలా ఎక్కువ రేటుకి విక్రయిస్తున్నారు, 40 రూపాయలకి అమ్ముతున్నారు. ఇదిగోండి ఇదే కొండ చీపురు అంటారు మనం ఇంట్లో తుడుచుకోవడానికి. ఇదైతే ఇప్పుడు 50 రూపాయలు చెప్తున్నారు ఒకటి. ఎంత ఇది? ఎంత? 50 రూపాయలు. తక్కువకు రాదా? కమ్సే కమ్ నయాత 40 రూపాయకి ఆతాయే నయాత. 40 రూపాయలకి అడిగాను, రాదంటే చెప్తుంది. ఇక్కడ ఏ వాట అయినా సరే 20 రూపాయలు. ఏదైనా ఏ వాట అయినా చూడండి. వంకాయలు, సొరకాయలు, టమాటీలు, పచ్చిమిర్చి, బెండకాయలు, కాకరకాయలు, దొండకాయలు అన్నీ 20 రూపాయలని. ఏ వాటని 20 రూపాయలకే విక్రయిస్తున్నారు. చూడండి తారపై కట్టే విధానం చూడండి. 4 పక్కన 4 కర్రలు వేశారు. తారపైన అదిగో పైన పెట్టేసి కట్టేస్తున్నారు. ఇదిగోండి ఇదైతే ధనియాలు విత్తనాలు ఇవి. ఇదిగోండి ఇదైతే కొత్తిమీర విత్తనాలు. ఇదిగోండి జొన్న విత్తనాలు, నూజివీడి సీడ్స్ అంట. ఇక్కడైతే అన్ని రకాల విత్తనాలు దొరుకుతున్నాయి, పచ్చిమిరపకాయలు అన్నీ దొరుకుతున్నాయి. మేమైతే దీన్ని అతనైతే 150 రూపాయలు చెప్పారు. 150 రూపాయలు చెప్తే మేమైతే 100 రూపాయలకి అడిగాము. ఎవరైనా సరే 140 రూపాయలు ఇమ్మంటున్నారు. ఇవి వచ్చి ధనియాల విత్తనాలు. మా గ్రామాల్లో అంతా గిరిజన ప్రాంతాల్లో దీంతోనే దువ్వుకుంటారు. ఈ దువ్వుకోవడం వల్ల పేర్లు అనేవి ఉంటాయి కదా తలలోనే, అవి వస్తాయి, వాటిని ఉపయోగిస్తారు. ఇవి సంతలో చూడండి దారపండ్లు కూడా అమ్ముతున్నారు. కత్తులు చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి, కత్తులు. ఇదిగోండి రెంచీలు, గార్డెన్ కట్టలు కూడా దొరుకుతున్నాయి చూడండి. గార్డెన్ గల్లు పంట దీన్నే. ఓకే ఎంత అడ్డ అంతా 20 రూపాయలా? చిన్న అడ్డ 10 రూపాయలా? ఇదిగోండి పెద్ద అడ్డ అయితే 20 రూపాయలు చెప్తుంది మా అమ్మ. చిన్న అడ్డ అయితే 10 రూపాయలు, పెద్ద అడ్డ అయితే 20 రూపాయలు. దీన్నే హుండీ పెడతాంటారు, హుండీ డబ్బులు దాచుకోవడానికి. ఇదిగోండి కన్నం కూడా ఉంది, ఇలా డబ్బులు వేస్తారు లోపల. చూడండి చాలా స్టైలిష్గా నీట్గా రెడీ చేశారు చూడండి, చాలా అద్భుతంగా చేశారు. ఇది ప్రమిద అంటారు చూడండి, దీనిపైన పెడతారు. ఇలా పెట్టేసి లోపల దీని లోపల నూనె వేసి కానీ నెయ్యి కానీ వేసి వెలిగేస్తారు. అంటే ప్రమిద డైరెక్ట్గా కిందన పెట్టకుండా దీనిపైన పెట్టారు. ఇలాగ ఆచారం ఇది, ఇలా పెట్టేసి ఇది కూడా కనిపిస్తుంది కదా, అదే కొండ. దాంట్లోనే మీకు మనము ప్రాంతాలని అన్నం కానీ అంబలు కానీ ఏదైనా వండుకోవడానికి ఉపయోగిస్తాము. చిన్నగా చాలా చిన్నగా వీటిలోనే గంధం వేస్తారు దేవుడి దగ్గర పెట్టేసి. చూడండి కుందు కూడా చిన్నగా ఉన్నాయి, వీటిలో గంధం వేసి ఆదివాసి మేము పూజ చేస్తాం కదా, అప్పుడు గంధం వేసి చెట్లు కాట్లు బొట్లు పెడతాము. చూడండి చిన్నవి ఎంత బుజ్జిగా చూడండి, చాలా అద్భుతంగా చేశారు కదా. ఎంతమ్మా కేజీ? 40 రూపాయలు చెప్తున్నారు కేజీ. 30 రూపాయలకి అడిగాను, ఎవరంటుంది 30 రూపాయలకి అడిగితే. ఇవిగోండి ఇవి కనిపిస్తున్నాయి కదా, చూడండి ఇవి వీటినే అంగారకాయలు అంటారు. ఇవి మా గిరిజన ప్రాంతాలు మాత్రమే దొరుకుతాయి, ఇంకెక్కడ దొరకవు. ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి. ఇవి మటన్ అంటే మటన్ లాగా ఉంటుంది తింటే. ఇవి ఇక్కడ కనిపించి చాలా దగ్గర అయితే నెత్తుకాము, ఎక్కడ దొరకలేదు, వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి. ఇదైతే కేజీ 40 రూపాయలు చెప్తుంది మా అమ్మ. 30 రూపాయలకి ఇవ్వు కేజీ. ఆడు 30 రూపాయలకి అడిగాడు, 30 రూపాయలకి ఇవ్వనంటుంది. 30 రూపాయలు కూడా రాదంట. సరే 35 రూపాయలకి ఇవ్వు. 35 కూడా రాదంటుంది, అడిగినంత ఇమ్మంటుంది. 40 రూపాయలు ఇమ్మంటుంది. ఇదే ఇంగ్లీష్లో స్వీట్ పొటాటో అంటారు. ఇవ్వండి, ఇవే బస్తా ఉంది, చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి చూడండి. దీన్ని అయితే తినవచ్చు, మనము ఇలాగే తినవచ్చు. దీన్ని ఏమి ఇదిగోండి ఇలా ఇరిస్తే ఎరుగుతుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు మేమే తిని చూపెత్తాం చూడండి, చాలా తీయగా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంది, టేస్ట్గా ఉన్నాయి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, పిండి పదార్థం కదా అన్నీ ఉంటాయి. సపోటా పళ్ళు చూడండి చాలా ఏపుగా ఉన్నాయి. మామిడి పళ్ళు చూడండి, ఇవే రసాలు అంటారు. చెరుకు రసం, యాపిల్ కాయలు, గ్రేప్స్ అవ్వకండి.
ద్రాక్ష పళ్ళు, తెల్ల ద్రాక్ష పళ్ళు. ఇవిగోండి సువర్ణరేఖ మామిడి పళ్ళు. సువర్ణరేఖ మామిడి పళ్ళు చూడండి, వీళ్ళకి ఎర్రగా ఉంటాయి ఇక్కడ పైన. ఇవే సువర్ణరేఖ కూడా అక్కడక్కడ పండుతాయండి, ఇవి కూడా కాకపోతే తక్కువ పండుతాయి. ఇదిగోండి కలెక్టర్ కాయలు వస్తాయి అప్పుడు ఆల్రెడీ. కలెక్టర్ పళ్ళు కూడా ఇదిగోండి, చెయ్యి కూడా మెత్తగా వెళ్ళిపోతుంది ఒకసారికి. ఇవే కలెక్టర్ కాయలు అంటారు వీటిని. చూడండి ఎంత బాగున్నాయో. క్యాటిల్ బర్రెలు అంటారు. ఇవి మనకి ఎలా ఉపయోగిస్తారంటే ఊర్లోని ఏవైనా పెట్లు ఏమైనా కొట్టడానికి ఉపయోగిస్తాము. 2 కర్రలు ఉంటాయి, పలవలతో చేస్తారు. ఇది కూడా లాగేసి ఇక్కడ రాయి పెట్టుకుంటారు, ఇలా పెట్టుకుని ఇలా వదులుతారు. చాలా బాగా వెళ్ళింది. ఇవైతే గిరిజనులు ఎక్కువ ఉపయోగిస్తారు తోటలు అంట. ఈ పందులు ఏవో వచ్చినా కొట్టేందుకు, పెట్లు ఇవన్నీ కొట్టడానికి. ఈ సంత వీడియో అయితే చాలా ఆకర్షణీయంగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్.